సామాజిక అస్త్రం చిరంజీవి ఈ పేరు 2 తెలుగు రాష్ట్రాలకే కాదు యావత్ ప్రపంచానికి పరిచయం ఉన్న పేరు. గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా నంబర్ 1 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. చిరంజీవి అసలు పేరు కొనిదెల శివశంకర వరప్రసాద్. 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మించారు. తండ్రి కొనిదెల వెంకట్రావు ఒక పోలీస్ కానిస్టేబుల్, తల్లి అంజనాదేవి గృహిణి. చిరంజీవికి చిన్నప్పటి నుంచే నటన పట్ల ఆసక్తి ఉండేది. నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలంటే ఆయనకు చాలా ఇష్టం. తర్వాత మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ పొందారు. 1978లో పునాదిరాళ్ళు సినిమా చిరంజీవి తొలి సినిమా. మొదట్లో సహాయ పాత్రలతో చిరంజీవి సినిమా కెరీర్ ప్రారంభమైంది. చిరంజీవి సినీ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా 1983లో వచ్చిన ఖైదీ. ఈ చిత్రం ఆయనను స్టార్గా నిలిచింది. 1983 నుంచి 1993 వరకు అంటే దశాబ్ద కాలం వరకు చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో నంబర్ 1 హీరోగా నిలిచారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఘరానా మొగుడు, ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్, శంకర్ దాదా, ఎంబీబీఎస్ లాంటి చిత్రాలు చిరంజీవిని మెగాస్టార్ను చేశారు. 1992వ సంవత్సరంలో వచ్చిన ఘరానా మొగుడు భారతదేశంలో ₹1 కోటి వసూళ్లు సాధించిన తొలి తెలుగు సినిమా. డ్యాన్స్ మరియు స్టైల్ చిరంజీవిని ఐకాన్ వ్యక్తిగా నిలబెట్టాయి. చిరంజీవి తన డ్యాన్స్ స్టెప్స్, మాస్ అప్పీల్, స్టైలిష్ ఫైట్స్తో యువతను ఆకట్టుకునేవారు. ఆయనను మెగాస్టార్ అనే బిరుదుతో అభిమానులు గౌరవించారు. 2008వ సంవత్సరంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009వ సంవత్సరంలో ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన ప్రజారాజ్యం పార్టీ 2011వ సంవత్సరంలో కాంగ్రెస్ లో విలీనమైంది. తర్వాత చిరంజీవి కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎంపికై కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. 2017వ సంవత్సరంలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150 ద్వారా తిరిగి సినీ రంగంలోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తర్వాత సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్, బోలాశంకర్ వంటి సినిమాలతో కొనసాగుతున్నారు. 7-10 వయసులోనూ చిరంజీవి నేటి యువతరం హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 2006వ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అనేక ఫిల్మ్ఫేర్ అవార్డులు, నంది అవార్డులు చిరంజీవిని వెతుక్కుంటూ వచ్చాయి. చిరంజీవికి భార్య సురేఖ, సుస్మిత, రామ్ చరణ్, శ్రీజ సంతానం. చిరంజీవి వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ నేడు యూనివర్సల్ హీరోగా ఎదిగి తండ్రిని మించిన తనయుడుగా అనిపించుకుంటున్నారు. చిరంజీవి తమ్ముళ్ళైన పవన్ కళ్యాణ్ కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్గా ఎదిగి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో తమ్ముడు నాగేంద్రబాబు ప్రస్తుతం ఏపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవికి మరొకసారి నంబర్ 1 న్యూస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.